హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వేస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఈ వేస్ట్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేటువంటిది చెప్తారు. జనరల్గా మనం ఉపయోగించేటువంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో హజార్డియస్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉంటాయి, నాన్ హజార్డియస్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఉంటాయి. ముఖ్యంగా లెడ్ అనేటువంటిది కానీ నెక్స్ట్ మెర్క్యూరీ అనేటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవి హజార్డియస్ ఎలిమెంట్స్ అనమాట. ఈ లెడ్ మెర్క్యూరీ వలన మోస్ట్లీ ఏమవుతుంది, నేచర్ అనేటువంటిది ఎన్విరాన్మెంట్ అనేటువంటిది పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అయితే ప్రపంచంలో టాప్ 5లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవి అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారమే మనం చెప్తున్నాం చైనా అనమాట. ఓకే, సో చైనా, నెక్స్ట్ యుఎస్ అనేటువంటిది, నెక్స్ట్ ఇండియా, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ బ్రెజిల్ అనేటువంటి వాటిని కన్సిడర్ చేస్తారు. సో చైనా తీసుకున్నట్లయితే 12 మిలియన్ మెట్రిక్ టన్స్, అదే యుఎస్ తీసుకున్నట్లయితే 7 మిలియన్, ఇండియా అనేది తీసుకున్నట్లయితే 3.2 మిలియన్స్ అనేది, జపాన్ 2.5, బ్రెజిల్ అనేది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ని 2 మిలియన్ మెట్రిక్ టన్స్ ఈ వేస్ట్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, అయితే వీటిలో మనకి యూజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అంటే గోల్డ్, సిల్వర్, కాపర్ అనేటువంటిది ఉంటాయి, కొన్ని వాల్యుబుల్ ఎలిమెంట్స్. మళ్ళీ వాటిని మనం రీయూజ్ అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే హజార్డియస్ ఎలిమెంట్స్ అనేటువంటిది ముఖ్యంగా వాటిలో లెడ్, మెర్క్యూరీ ఇలాంటి వాటిని చెప్తాం అనమాట. అయితే ఈ వేస్ట్ అనేది ప్రాపర్గా వాటిని డంప్ చేయకపోతే, ఓకే, సో ప్రాపర్గా డంప్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేటువంటిది రావడానికి పాసిబిలిటీ ఉన్నాయి. అయితే ఈ మెర్క్యూరీ వలన ఒక జబ్బు అనేటువంటిది వస్తుంది. కన్జంప్షన్ ఆఫ్ మెర్క్యూరీ కాజెస్ విచ్ డిసీజ్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.